తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది గురువు గారు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా సింహగణపతి దేవతోప్యానమ్మా. చూసేవంటి వీక్షబంధుకి నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా వృషభ రాశి వారికి 3 నష్టము 9 లాభం కనపడుతుంది. ఏమండి? సో విధి విధానం చూసుకుంటేటప్పటికి కూడా ఆరోగ్యం క్షీణించేటప్పుడు కొద్దిగా క్షీణ దోషము, అంటే కేతు క్షీణంగా ఉన్నాడు కాబట్టి క్షీణ దోషము అంటే జలదోషం అలాంటివి రావటం జరుగుతూ ఉంటుంది. దగ్గు, రంపు అలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి కాబట్టి కొన్నింటికి జాగ్రత్త వహించవలసి వస్తుంది. కొన్ని ఏంటంటే కొన్ని రకాలమైనటువంటి జబ్బులు కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి వహించవలసి వస్తుంది. మనీ మ్యాటర్కి వచ్చేటప్పటికి వృషభ రాశి వాళ్ళకి చాలా చక్కగా ఉంది. ఆరోగ్య పట్టగా కొద్దిగా శ్రద్ధ తీసుకుంటే సరిపోతుంది. మనీ మ్యాటర్ చూసుకుంటే మాత్రం చాలా చక్కని అద్భుతమైనటువంటి ఒక వైబ్రేషన్స్తో అద్భుతమైనటువంటి ఒక కైంగర్యంతో కనబడుతుంది. అంటే పూర్వీకుల ఆస్తి ఏదైతే ఉందో వీళ్ళకి రావటం, పూర్వీకుల సొత్తు ఎక్కడి నుంచైనా రావటం, మీ బిజినెస్లో బాగా అభివృద్ధి జరగటం. ఏమండి? మరి తర్వాత మీరు అనుకున్నవంటి ఏదైనా కార్యక్రమం ఉన్నప్పటికి కూడా ఈ యొక్క సూర్యమాసంలో వచ్చేవంటి ఒక కైంగర్యంలో అంటే మన నాడి శాస్త్రం ప్రకారంగా మీకు అద్భుతమైనటువంటి యోగదాయకం కనపడతా ఉంది. ఆ తిథి వారాలు కానీ నక్షత్రాలు కానీ అవన్నీ కూడా చాలా చక్కగా మీకు 3 విధానమైనటువంటి యోగదాయకం అని కనపడుతుంది. ఓకే గురువుగారు, మరి విద్యార్థులకి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఉద్యోగం చేసుకునే ఉద్యోగస్తులకి అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉంటుందంటారు? విద్యార్థులకి ఇప్పుడంతా కూడా చదువుతున్నారు కాబట్టి వారు కూడా కేరళ నాడి శాస్త్ర ప్రకారంగా చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి అవకాశం కనపడుతుంది. వాళ్ళు ఉన్నవంటి ఒక సోమరిపోతనం కావచ్చు, ఇంకా ఎటువంటిదైనా కూడా కాస్త విధానమైనటువంటి పూజ ఒకటి చేయాలి. ఆ పూజ ఏంటంటే మనకి సరస్వతి ఆకు అని దొరుకుతూ ఉంటుంది. ఆ సరస్వతి ఆకు చాలా వరకు మార్కెట్లో మీకు అవైలబుల్ ఉంటుంది. ఆ సరస్వతి ఆకుని కాస్త చూర్ణం లాగా చేసి కాస్త మొద్దుగా మారిన వంటి పిల్లలు కానీ ఎవరికైనా కూడా వాళ్ళు చక్కగా తేనెలో కలిపేసి వాళ్ళకి నాలుక పైన రాయటము, నెత్తి మీద రాయటము అలాంటివి చేసి చాలా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి అంటే అభివృద్ధి రావడానికి మాత్రం మంచి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో ఇటువంటి ప్రక్రియలు కూడా విద్యార్థులకు చేస్తుంటే కూడా చాలా చక్కని రావడానికి ఆస్కారం కనపడుతుంది. క్రమ తప్పకుండా ఇది ఎప్పుడెప్పుడు చేయాలి? ప్రతి బుధవారము లేదా ప్రతి మంగళవారము లేదా ప్రతి ఆదివారం రోజున చేయాలి. గురు, శుక్ర, శనివారాల్లో చేయకూడదు. సో ఇటువంటి కొన్ని వారాలు ఉన్నాయి ఏమా. గురువారాలు కానీ శుక్రవారం కానీ శనివారం కానీ చేయకూడదు. మంగళవారం, సోమవారం, బుధవారము, ఆదివారం మాత్రం చేసుకోవచ్చు. ఈ రోజుల్లో చేసుకుంటే చాలా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. ఉద్యోగులకు బదిలీ కావటం, ఉద్యోగులకి 25వ సంవత్సరంలో బదిలీ అంటే మంచి పొజిషన్లో రావడానికి, మంచి పీక్ అయిన పొజిషన్లో వెళ్ళడానికి, ఒక అద్భుతమైన ఒక వైబ్రేషన్స్లో వెళ్ళడానికి మంచి ఛాన్సెస్ ఉండడానికి కనపడుతూ ఉంటుందమ్మా. ఓకే గురువు గారు, మరి అంటే ఆరోగ్య పరిస్థితి ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎలా అంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్తే మంచిది అంటారా? చాలా చక్కటి ప్రశ్న. వృషభ రాశి వాళ్ళు ఎక్కువ శాతము ఏంటంటే మనకు కనిపించేవంటి ఒక దైవం, ఇష్టదైవమైన శివుడు, మన దక్షిణామూర్తి శివుని పూజించడం, దక్షిణామూర్తి ఒక పటాన్ని దర్శించడం, ఇంట్లో దక్షిణామూర్తిని పటం పెట్టుకొని స్వామివారికి విశేషమైన వంటి ఒక దీపారాధన పెట్టుకొని పూజించుకుంటే ధనము, ధైర్యము, విజయము, ఆరోగ్యము, ఐశ్వర్యము ఇవంతా కూడా సంవత్సరం పొడుగునా కూడా బాగా అద్భుతంగా వాళ్ళకి కలగవచ్చేటట్టు చేస్తుంది.
ధన అభివృద్ధి కలగడానికి, వస్త్రం అభివృద్ధి కలగడానికి కూడా మంచి యోగదాయకం రావడానికి మాత్రం మంచి ఛాన్సెస్ ఇక్కడ కనపడతా ఉంది. కాబట్టి దక్షిణామూర్తి శ్లోకం చదవటం, దక్షిణామూర్తీశ్వరుణ్ణి ప్రార్థించడం, దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల 100% వృషభ రాశి వారికి అద్భుతమైన మెరుగైన ఫలితాలు రావడానికి మంచి గోచరిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. పోతే వీళ్ళకి కాస్త ఏ చేతిని చేన డబ్బులు మీరు ఇచ్చారంటే అది ఇంటికి తిరిగి రాకపోవటం అన్నీ కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానికోసం విశ్రామం కావాల్సినటువంటి ఒక కైంగర్యం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. ఉద్యోగ పరులకి బదిలీ అవుతున్నారు కాబట్టి మీరు కూడా దక్షిణామూర్తీశ్వర స్వామికి ఏం చేస్తారంటే బుధవారం రోజున శనగలు ఉంటాయి కదమ్మా, శనగలు, ఆ శనగలు నానబెట్టుకొని, అంటే మనకు లావు శనగలు కాకుండా నల్లగా చిన్న శనగలు ఉంటాయి, అవి చక్కగా మీ నీళ్ళలో నానబెట్టుకొని తెల్లారుజామున వేసి చాలా బాగా మెత్తగా అయిపోయాక పూసలాగా గుచ్చేసి మీరు ఒక 108 పూసలు దక్షిణామూర్తి పచ్చివే ఉడకబెట్టిన కాకుండా వేయించింది కాకుండా పచ్చివే అవి మీరు పటానికి వేసేయండి. వేసేస్తే చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, అంటే కొన్ని కామెంట్స్ లో వస్తూ ఉన్నాయి మీ గురించి, గురువుగారు చెప్పింది ఒక దీపం ప్రత్యేకత మీరు చెప్తూ ఉంటారనేసి. సో కొంతమంది పెడుతున్నారనమాట. సో దీపం గురించి కూడా తెలియచేయండి నెక్స్ట్ టైం ఎపిసోడ్ లో అని ప్రీవియస్ చేసిన వాటి కింద కామెంట్లు పెట్టారు. సో వృషభ రాశి వారు ఏ దీపం పెట్టుకుంటే మంచిది అంటారు గురువుగారు? వీళ్ళు వచ్చేసి దక్షిణామూర్తీశ్వర స్వామికి ఐశ్వర్యము, యోగము, ప్రతిఫలం పూర్తి ఉండడం కోసం కావాల్సినటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళు చక్కటి కొబ్బరి నూనెతో దీపారాధన పెట్టుకోవాలా. అంటే తలకు పెట్టినటువంటి కొబ్బరి నూనె కాకుండా ప్రత్యేకంగా మిల్లో పట్టించినటువంటి కొబ్బరి నూనె దొరుకుతుంది. అది తీసుకొచ్చి ఒక 100 గ్రాములు తీసుకొచ్చి ప్రతి గురువారం రోజున ఆ దక్షిణామూర్తి ఒక శ్లోకం చెప్పి ఆ కొబ్బరి నూనెను పెట్టి చక్కగా కింద ఏమన్నా తమలపాకు పెట్టండి, 2 తమలపాకులు ఒక్కగా ఎలాంటి ఏమైనా పెట్టి చక్కగా స్వామివారికి తాంబూలం అర్పణం చేసినట్టు ఉంటుంది, దీపం పెట్టినట్టు ఉంటుంది. దీపం కింద ఎప్పుడు 2 బియ్యం అక్షింతలు వేయాలి కంపల్సరిగా. ఎవరు కూడా అక్షింతలు వేయట్లేదు, దానివల్ల ప్రతిఫలం ఉండదు. అన్నపూర్ణి అనేది కంపల్సరిగా దీపం కింద ఉండాలి. అంటే నిత్య దీపారాధనలో కూడా అలా చేయాలంట. అలా చేస్తే కూడా చాలా మంచిది. ఎప్పుడైనా కూడా మీ ఇంట్లో దీపం పెడుతున్నప్పుడు 2 అక్షింతలు మీరు వేశారంటే మంచి ఒక అష్టైశ్వర్యాలు లభ్యం కావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే భూమికిలో ఉద్భవం అయినటువంటి బియ్యం గింజలు కాబట్టి భూగర్భానికి సంబంధించినటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓవరాల్గా ఎటువేళ అయినప్పటికి కూడా మీకు ఈ 2025వ సంవత్సరం రోజున అన్ని రంగాల వ్యాపారము, రైతులకి, ఉద్యోగపరులకి, సినీతారులకి, మరి అదేవిధంగా రాజకీయ నాయక వ్యక్తులకి అందరూ కూడా డిసెంబర్ వరకు కూడా చాలా సూపర్గా ఉంది. నేను చెప్పినట్టుగా చక్కగా ఈ సంవత్సరం పాటు కూడా ఇవి చేస్తూ ఉంటే మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఓకే గురుగారు, మరి రైతులకు ఏ విధంగా ఉంటుంది పంట పరంగా? రైతులకు కూడానమ్మా దిగుబడి బాగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి అద్భుతమైన వైబ్రేషన్స్ రావడానికి కనపడుతుంది. వాళ్ళు ఏదైనా కష్టపడతారు, ఏదేనికైనా కూడా ముందుకెళ్తారు. అంత మాదిరి రైతుకి వాళ్ళకి సుఖ సంతోషం ఇవ్వడం కోసం చేసేవాటి కృషి ఫలితమే ఈ యొక్క ప్రక్రియ. సో ఈ యొక్క సంవత్సరంలో ఇలాంటి పోయిన సంవత్సరంలో నష్టము పోయినప్పటికీ ఈ సంవత్సరం మంచి దిగుబడి రావడానికి మంచి ఆస్కారం కనబడుతుంది. ఆలోచించి దిగుబడి ఉన్నటువంటి పాడి పంట వేసుకుంటే ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, మరి దక్షిణామూర్తి అని అన్నారు కదా, సో అంటే మనకు దక్షిణామూర్తి గుడి అనేది అన్ని చోట్ల అందరికి అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మరి అలాంటప్పుడు ఇంట్లో పటం పెట్టుకొని చేసుకోవచ్చు అంటారు, లేదంటే వేరే ఏదైనా? ఇప్పుడు ఇంట్లో పటం ఉందంటే మీకు ఉత్తరం నుండి దక్షిణ ముఖానికి చూసేవాడి పటాన్ని పెట్టుకొని పూజ చేసుకోవాలమ్మా. లేని పక్షాన శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళేసి చక్కగా అక్కడ చంద్రాకారం ప్రకారంగా 11 సార్లు ప్రదక్షిణ చేయండి. చంద్రాకారము వంక తిరిగి అంటే చంద్రవంకర రూపంగా చేసి చివరిన నంది చెవులో మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది చెప్పేసి ఆ స్వామి యొక్క పాదాలకు నమస్కారాలు చేసుకొని రండి. ఇలాగా క్రమ తప్పకుండా ఈ సంవత్సరం పొడుగునా మీరు చేస్తుంటే అయితే మాత్రాన అద్భుతమైన ఐశ్వర్యం ఫస్ట్ క్లాస్గా కనబడుతుంది, మంచి శుభ సూచన కనబడుతుంది. ఆ ఒక 25వ సంవత్సరము ఎటువంటి కూడా బాధపడకుండా, ఆరోగ్యం దెబ్బతినకుండా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి వృషభ రాశి వారికి. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణని అందించారు. సో వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది వృషభ రాశి వారికి అనేది, అలాగే వాళ్ళు పూజించాల్సిన దేవుణ్ణి, వాళ్ళు చేయాల్సిన దీపారాధన కూడా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. నమస్తే.